అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి మూడు పత్రికల్లో ఉన్న వార్తలు, వాటిలో ముఖ్యాంశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్నదన్నట్టు చెప్పుకుందాం. కంటెంట్ నచ్చిన వాళ్ళు మీ మిత్రులందరికీ కూడా వీడియో లింక్ షేర్ చేయండి. నెక్స్ట్ 3 నెలలు కూడా పూర్తిగా ఎన్నికల సీజన్. ఏ రోజు ఏం జరుగుతుందో చెప్పలేం. ఆ మీటింగ్లు ఏంటో, ఆ వచ్చిన జనం ఏంటో, ఆ జనం రాక వెనక సీక్రెట్లు ఏంటో, ఆ ఓ భాగం ఏంటో, వాళ్ళు మాట్లాడిన అంశాలు ఏంటో, ఆ కురుక్షేత్రం ఏంటో, అదంతా కూడా వాటిల్లో ఇంటర్నల్ అంశాలు, వాస్తవాలు ఎప్పుడు మనం చెప్పుకోవాలి. కాబట్టి కంటెంట్ నచ్చిన వాళ్ళు, నేను చెప్పే విధానం బాగుంది అనుకున్న వాళ్ళు మాత్రం వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ మధ్య నేను నిన్న చెప్పాను, ఈ మధ్య లైక్స్ తగ్గాయి. సో మీరు లైక్ చేస్తేనే ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఈ మధ్య మన ఛానల్ మీద రిపోర్ట్స్ కొడుతున్నారు, టార్గెట్లు పెడుతున్నారు. చాలామంది మనకు శత్రువులు ఎక్కువయ్యారంటే సబ్స్క్రైబర్స్ పెరిగే కొద్దీ, వ్యూస్ పెరిగే కొద్దీ ఖచ్చితంగా శత్రువులు ఎక్కువ అవుతారు కదా. సో అదే జరుగుతుంది. సరే, ఇక ఈనాడులో బ్యానర్ వార్త చూసుకుంటే, సమరానికి సై, జగన్ను ప్రజలే దించేస్తారు, కుటుంబాన్ని చీలుస్తున్నారంటూ సీఎం ముసలకన్నేరు, నష్టపోయిన ప్రతి ఒక్కరూ తెదేపా స్టార్ క్యాంపెయినరే, వైకాపాలో పోటీ చేసేందుకు అభ్యర్థులే ఉండరు, ఉరవకొండ, పీలేరు, రా కదలిరా సభలలో తెదేపా అధినేత చంద్రబాబు. నిన్న తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో, చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో పీలేరు అండ్ ఉరవకొండ నియోజకవర్గాల్లో రా కదలిరా మీటింగ్స్ జరిగాయి. అటువైపు జగన్మోహన్ రెడ్డి గారేమో ఉత్తరాంధ్ర ప్రాంతంలో సిద్ధం అనే సభ నిర్వహించారు. సో ఇక్కడ ఉరవకొండ లేదా పీలేరు ఈ ప్రాంతాల్లో జరిగిన సభలు కేవలం పార్లమెంటు నియోజకవర్గ స్థాయి మాత్రమే, అంటే ఒక జిల్లా స్థాయి మాత్రమే. అక్కడ సీఎం గారు నిర్వహించిన సభలు 3 జిల్లాల స్థాయి, ఒక రీజియన్ స్థాయి. సో జనం రాకను కంపేర్ చేసుకుంటే భీమిలి సభకు భారీగా వచ్చారు జనం. అఫ్కోర్స్ ఉరవకొండ సభకు కూడా ఊహించినటువంటి జనస్పందన వచ్చింది. ఉరవకొండలో కూడా భారీ సక్సెస్, గ్రాండ్ సక్సెస్ అయింది మీటింగ్. సో నిన్న చంద్రబాబు గారు మాట్లాడిన మాటలు, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు ఈనాడులో అటు ఇటు బ్యానర్గా వేశారు. సో జగన్మోహన్ రెడ్డి గారు అయితే 60% ప్రజలు మా వెంటే ఉన్నారు, అన్ని స్థానాలు ఎందుకు రావు, మరో 75 రోజుల్లో పోరు, నాయకులు కార్యకర్తలే సైన్యం, సంఘివలస సభలో ముఖ్యమంత్రి జగన్. రాష్ట్రంలో 75 రోజుల్లో ఎన్నికల యుద్ధం జరగనుందని, దానికి నాయకులు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. నేను చేసిన మంచి కారణంగా చంద్రబాబుతో సహా అందరూ ఓడిపోవాల్సిందే. ప్రతిపక్షాలన్నీ జగన్, వైకాపా పేదవాడి భవిష్యత్తు నాశనం లక్ష్యంగా ఆయుధాలు సిద్ధం చేసుకుంటున్నాయి. దేవుడి దయతో ప్రజలే అండగా ఒంటరి పోరాటానికి సిద్ధమవుతున్నా అని జగన్ పేర్కొన్నారు. సిద్ధం పేరిట విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గ పరిధిలోని సంఘివలసలో శనివారం నిర్వహించిన సభలో నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. అబద్ధానికి, నిజానికి, మోసానికి, విశ్వసనీయతకు మధ్య ఈ యుద్ధం. చంద్రబాబు 2014 మేనిఫెస్టోలో 650 వాగ్దానాలు ఇచ్చి కేవలం 10% అమలు చేయలేదు. మెరుగైన పాలన చేయొచ్చని ఆయనకు అనిపించలేదు. ప్రస్తుతం ఎక్కడ చూసినా వైకాపా జగన్ మార్కు ప్రగతి కనిపిస్తోంది. ప్రతి ఒక్కరూ సైన్యంగా పనిచేస్తూ ప్రతిపక్షాల దాడులు, సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం తిప్పికొట్టాలి. సామాజిక మాధ్యమాల్లో ఎవరు దుష్ప్రచారం చేస్తున్నారు? వైసీపీ చేసే దుష్ప్రచారంతో పోలిస్తే తెలుగుదేశం పార్టీ చేస్తున్న దుష్ప్రచారం కూడా ఒక దుష్ప్రచారమేనా? వైసీపీ చేస్తున్న ఫేక్స్తో పోలిస్తే టీడీపీ చేస్తున్న ఫేక్స్ కూడా ఒక ఫేక్సేనా? లోకేష్ గారు అమెరికాలో అరెస్ట్ అయ్యారన్నారు. నిన్న ఆయన విజయవాడ ఎయిర్పోర్ట్లో, హైదరాబాద్ నుంచి విజయవాడ ఎయిర్పోర్ట్ వచ్చాడు. నిన్న మొన్న అంత ముందు రోజు ఆయన హైదరాబాద్లో ఉన్నాడు. హైదరాబాద్లో వాళ్ళ ఇంట్లో ఉన్నారు. సో నిన్న విజయవాడ ఎయిర్పోర్ట్ వచ్చారు. అక్కడ అడిగారు, ఏమండి మీకు అమెరికాలో అరెస్ట్ చేశారంట కదా అని. లోకేష్ గారు పాట్మని చెంప చెల్లుమనే సమాధానం ఇచ్చారు వైసీపీ సోషల్ మీడియా వాళ్ళకి. సో అలా కొన్ని ఫేక్ ప్రచారం చేసినప్పుడు కాస్త 1-2 సార్లు చెక్ చేసుకోవడం మంచిది. కొన్నాళ్ళైనా దాన్ని నమ్మించగలిగేలా ఉండాలి. ఇక ఈ 2 మీటింగ్లు ఇలా ఉన్నాయన్నమాట. సో జగన్మోహన్ రెడ్డి గారి మీటింగు జనం అయితే బాగా వచ్చారండి. చూసారా, సాక్షి వాళ్ళు ఇంత పెద్ద ఫోటో వేయకపోయినా, ఓ భాగం అని రాయకపోయినా ఒకటి మాత్రం వాస్తవం, నిన్న జరిగిన మీటింగ్కి జనం అయితే మాత్రం భారీగా వచ్చారు. ఈ సిద్ధం అనే మీటింగు పూర్తిగా సక్సెస్ అయింది. అయితే ఈ జనం ఎలా వచ్చారు అనే సీక్రెట్ నన్ను అడగొద్దు, మీ ఊరిలో వాలంటీర్లను అడగండి. నన్ను అడగొద్దు, అన్న ఇంతమంది జనం ఎలా వచ్చారన్నా, నిజంగానే వచ్చారా, యాదృచ్ఛికంగా వచ్చారా, వైసీపీ మీద అభిమానంతో వెళ్ళారా, జగన్మోహన్ రెడ్డి గారంటే ఇష్టంతో వెళ్ళారని నన్ను అడగొద్దు. జస్ట్ మీ ఊరిలో ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజలు, ఆ 3 జిల్లాల్లో జస్ట్ ఉన్న వాలంటీర్లను అడగండి.
వాలంటీర్లతో ఎవరికైనా కాస్త చనువు ఉంటే, ఏంటి నిన్న మీటింగ్కి ఎన్ని బస్సులు పంపించావు, ఎలా పంపించావు, ఎలా కోఆర్డినేట్ చేసావు, నీకు ఏం టార్గెట్ ఇచ్చారని అడగండి, వాళ్ళే చెప్తారు. సో ఇంతకుమించి నేను ఈ మీటింగ్ గురించి చెప్పలేను. సో జనాల్ని చూపించడంలో సక్సెస్ అయ్యారు. చూసారా, జనం లక్షలాది మంది వచ్చారు. ఈ జనాల్ని చూపించడంలో అయితే సక్సెస్ అయ్యారనమాట. అబద్ధానికి, నిజానికి, మోసానికి, విశ్వసనీయతకు మధ్య సంగ్రామం ఇది. భీముల వేదికగా 2024 ఎన్నికల శంఖం పూరించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎన్నికల కురుక్షేత్రంలో అభిమన్యుడిని కాదు, అర్జునుడిని. సంక్షేమాభివృద్ధి పథకాలే మన ఎన్నికల బాణాలు. ఒంటరిగా పోటీ చేసే ధైర్యం బాబుకు లేదు. మోసాన్ని నమ్ముకోలేదు, అభివృద్ధిని నమ్ముకునే ఎన్నికలకు వెళుతున్నాం. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 99% అమలు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా స్పష్టంగా వైఎస్ఆర్సీపీ జగన్ మార్క్. కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు ఏ గ్రామంలో చూసినా మన మార్కు స్పష్టం. 14 ఏళ్ల పాలనలో చంద్రబాబు మార్క్ ఎక్కడుంది? ఇది నా ఒక్కడిది కాదు, మనందరి పార్టీ. అన్ని నామినేటెడ్ పోస్టుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు పెద్దపీట. చంద్రబాబు దృష్టిలో పల్లె ప్రజలంటే పని మనుషులు. సో ఇలా మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన మీటింగ్ని సాక్షిలో బాగా హైలైట్ చేశారనమాట. సో అది చూడొచ్చు. సో చంద్రబాబు గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఈ మీటింగ్స్ పక్కకు వెళ్తే వేరే అంశాలు మనం మాట్లాడుకుంటే, షర్మిల గారు నిన్న ఒంగోలులో కొన్ని కీలకమైన కామెంట్స్ చేశారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో గుండ్లకమ్మ జలాశయం ఉంది, గుండ్లకమ్మ ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టు గేట్లు కొట్టుకుపోయాయి. సో ఆ గేట్లు కూడా ఇప్పటి వరకు పెట్టాలి. అది రాజశేఖర రెడ్డి గారి జలయజ్ఞంలో భాగంగా కట్టిన ప్రాజెక్ట్ అది. సో అది పరిశీలిస్తూ ఆమె వైఎస్ఆర్, యాక్చువల్లీ నిజమైన వైఎస్ఆర్ నా దగ్గరే ఉన్నారు, నాతోనే ఉన్నారు, నేను వైఎస్ఆర్ బిడ్డని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ అంటే వేరు. వై అంటే వైవి సుబ్బారెడ్డి, ఎస్ అంటే సాయిరెడ్డి, ఆర్ అంటే రామకృష్ణారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి. వాళ్ళ ముగ్గురే అక్కడ వైఎస్ఆర్లు. కానీ నా దగ్గర నిజమైన వైఎస్ఆర్ ఉన్నారని ఒక సెటైరికల్తో కూడిన ఒక మంచి కామెంట్ చేశారనమాట. ఆ వైఎస్ఆర్ పార్టీ లేరు, అది జగన్ పార్టీ, నియంత పార్టీ, ప్రజల ప్రయోజనాలని తాకట్టు పెట్టి భాజపాకు బానిసైన పార్టీ అని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ధ్వజమెత్తారు. శనివారం ప్రకాశం జిల్లా పర్యటనకు వచ్చిన ఆమె మద్దిపాడు మండలంలోని గుండ్లకమ్మ జలాశయాన్ని పరిశీలించాక విలేకరులతో మాట్లాడారనమాట. సో షర్మిల గారు మామూలుగా లేదు. వైసీపీకి ఒక పెద్ద రాజకీయ శత్రువు ఆమె. ఇప్పుడు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, రఘురామకృష్ణరాజు గారు ఇంకెవరో కాదు. షర్మిల గారి మాటలకి సరైన సమాధానం చెప్పేవాళ్ళు వైసీపీలో ఎవరూ లేరు. ఆ సరైన సమాధానం చెప్పలేకే నువ్వు వైఎస్కు పుట్టలేదు, నువ్వు వైఎస్ బిడ్డవు కాదు, నిన్ను పెంచుకున్నారు, నువ్వు ఈ శాస్త్రి, నువ్వు రెడ్డి కాదని ఆమె పర్సనల్గా ఆమె మీద కామెంట్స్ చేస్తున్నారు. ఆమె అడిగిన ఏ ఒక్క ప్రశ్నకు వైసీపీ నుంచి సరైన సమాధానం లేదు. అందుకే వ్యక్తిత్వ హరణం చేసేలా మాట్లాడుతున్నారు, ఒక మహిళ అని కూడా చూడకుండా. నేడు నితీష్ కొత్త సర్కారు, భాజపాతో జేడీయూ జట్టు. నాటకీయ పరిణామాల మధ్య బీహార్ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీతో బంధాన్ని తెంచుకోవాలని నిర్ణయించుకున్న జేడీయూ అధ్యక్షుడు రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ భాజపాతో మళ్ళీ జట్టు కట్టేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. పాపం ఈయన ఎప్పుడు అటు నుంచి అటు మారుతాడో తెలియదు. ఆయన చూస్తే రాజకీయాలే సిగ్గుపడతాయి. నితీష్ కుమార్ ఆయనకు పదవిస్తానంటే చాలు. కేసులతో భయపెట్టి జీవితాన్ని చెరబెట్టి పౌరులపై పోలీసులను ఉసుగొల్పుతున్న ప్రభుత్వం విధానాలపై గొంతెత్తకుండా ఉక్కుపాదంతో అణిచివేత. వైకాపా అక్రమ ఆయుధం ఎఫ్ఐఆర్. ప్రతిపక్ష పార్టీల సానుభూతి పరులే లక్ష్యం. కేసులు పెట్టి వేధించడమే ధ్యేయం. స్వేచ్ఛగా అభిప్రాయం వ్యక్తం చేస్తే తప్పు, శాంతియుతంగా నిరసన కార్యక్రమాలు చేస్తే తప్పు, సామాజిక మాధ్యమంలో పోస్టును ఫార్వర్డ్ చేస్తే తప్పు, పాఠశాలల్లో సరిపడ గదులు లేవని వార్త రాస్తే తప్పు, దళితులపై దాడులను ప్రశ్నిస్తే తప్పు, ప్రతిపక్ష నేతలకు సమస్యలను విన్నవించుకుంటే తప్పు. ఇలా వైకాపా హయాంలో ఏం చేసినా తప్పే, ప్రతిదీ నేరమే. నోరు మూసుకొని కూర్చోకుండా ఏమాత్రం చైతన్యం ప్రదర్శించినా అక్రమ కేసుల అస్త్రం ప్రయోగిస్తున్నారు అని పౌరుల మీద పోలీసులు తెగబడుతున్నారు. వైసీపీ వాళ్ళు సాధారణ పౌరులనే ఇబ్బందులు పెడుతున్నారు అని కొన్ని ఉదాహరణలతో ఈనాడులో ఒక పెద్ద వార్త వేశారు. అరాచకాలకు ఆధారాలు ఇవ్వగా ఎస్సీలపైన కూడా అట్రాసిటీ కేసులు పెట్టారు. దళిత యువకుడు బలవన్మరణం అని సైకత శిల్పం ఏర్పాటు చేయొద్దట. చీరాల సముద్ర తీరంలో, బాపట్లలో అనుకుంటా, సముద్ర తీరంలో సైకత శిల్పం ఏర్పాటు చేసినందుకు. అలాగే ప్రశ్నించిన వైద్యుడికి చిత్రహింసలు, కుటుంబం సహా ఆత్మహత్య. అబ్దుల్ సలాం నకిలీ ప్రకటన వ్యాప్తి చేశారంటూ. సో ఇలా వైసీపీ ప్రభుత్వం వచ్చాక పెట్టిన కేసులన్నింటినీ కూడా ఈనాడులో 2వ పేజీలో వేశారు. సో
సొంత పార్టీ నాయకులనే కొనేస్తున్నారు. ఇది మరీ విడ్డూరంగా ఉందండి. పులివెందుల నియోజకవర్గంలో అంటే సొంత పార్టీ నాయకుల్ని, బూత్ లెవెల్లో ఓటర్లను ప్రభావితం చేసే నాయకుల్ని డబ్బులు ఇచ్చి కొంటున్నారంట. కొంతమందికేమో 50,000 ఇస్తున్నారంట, కొంతమందికి 10 లక్షలు 15 లక్షలు ఇస్తున్నారంట. ఒక్కొక్క నాయకుడు ఒక 200 ఓట్లు వేయించగల నాయకుడు ఎవరైనా ఉన్నారనుకోండి, అతన్ని పిలిపించి జగనన్న మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే పరిష్కరించమన్నారని చెప్పి 10 లక్షలు ఎంతో ఇస్తున్నారంట. ఈనాడులో రాశారు చూడండి. సొంత పార్టీ నాయకులనే కొనేస్తున్నారు. పులివెందుల్లో వైకాపా నాయకులు కార్యకర్తలకు డబ్బులు పంపిణీ ఒక్కొక్కరికి 50,000 నుంచి 15 లక్షలు అంట. మామూలుగా లేదుగా. అంటే నాయకుల్లో ఉన్న అసంతృప్తిని ఇలా డబ్బుతో కొట్టడం. నాయకుల్లో అసంతృప్తి ఉందనుకో, వాళ్ళు పార్టీకి పని చేస్తారో లేదో అనే భయం ఉందనుకోండి, ఇలా డబ్బుతో కొడితే పని చేస్తారు కదా అనేమో. ఇక ఉత్తుత్తి శంఖారావమేనా, అభివృద్ధిపై మాట మాత్రమైనా లేదు. ఉత్తరాంధ్రలో సప్పెట్టి ఈ ప్రాంతానికి ఏం చేశారో చెప్పలేదు. శ్రేణులను సిద్ధం చేయడానికి జగన్ ఆపసోపాలు. ప్రసంగంలో నవరత్నాలపై చెప్పిందే చెప్పిన సీఎం. సో సీఎం గారి మీటింగ్కి కౌంటర్ ఈనాడులో రాశారనమాట. తర్వాత సీఎం గారి మీటింగ్లో జనం మధ్యలోనే వెళ్ళిపోతున్నారని ఇక్కడ ఒకటి రాశారు. జగన్ ప్రసంగిస్తుండగానే బోసిపోయిన గ్యాలరీలంట. సీఎం జగన్ ప్రసంగిస్తుండగానే వెళ్ళిపోతున్న జనం అంట. సంఘవలసలో ఏర్పాటు చేసిన సభకు హాజరైన జనమని మరీ చిన్న ఫోటో వేశారండి. మరీ అక్కసు పెద్ద ఫోటో, జనం భారీగా వచ్చారు, పెద్ద ఫోటో వేసుకోవచ్చుగా, చిన్న ఫోటో వేశారు. జనం మధ్యలో వెళ్ళిపోతున్నారంట. సీఎం నియంతృత్వ పోకడలతోనే బయటకు. ప్రతిపక్ష నేతలను తిట్టమన్న జగన్, ఎన్నికల్లో పోటీ చేసే తీరుతా. సామాజిక మాధ్యమాల్లో గూడూరు ఎమ్మెల్యే వ్యాఖ్యలు వైరల్. నియంతృత్వ పోకడలు ఉన్న వ్యక్తులు నన్ను ప్రజలకు దూరం చేయాలని చూస్తున్నారు. సర్వేల పేరుతో ఓ తమాషా చేశారు. ఇలా 2 దఫాలు పక్కన పెట్టేశారు. మీరేమో స్వతంత్రంగా ఉండాలనుకుంటారు, మేము మాత్రం అలా ఉండకూడదా? మీరు కేంద్రాన్ని వ్యతిరేకించి రాలేదా? వ్యక్తుల మీద ఆధారపడే పరిస్థితి లేదు, ఎన్నికల్లో పోటీ చేసి తీరతా అని గూడూరు శాసనసభ్యుడు వరప్రసాదరావు సీఎం జగన్ను ఉద్దేశించి ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయంట. ఇంకా ఊళ్ళంటే పునాది రాళ్లేనా? ప్రభుత్వమే ఇల్లు కట్టించి ఇస్తుందని ఊదరగొట్టిన జగన్ ఇప్పటి వరకు పూర్తి చేసింది 7%. ఇవి మరీ దారుణం అండి. ఇల్లు ఈ జగనన్న ఇళ్ళ కాలనీలని ఊళ్ళు కట్టేస్తామన్నారు. ఎక్కడ కట్టారు ఊళ్ళు? ఇప్పటికీ కూడా నిన్నటికి నిన్న సిద్ధం మీటింగ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు? 99% హామీలు అమలు చేశామన్నారు. ఏం అమలు చేశారు 99% హామీలు? మేనిఫెస్టోలో 25 లక్షల ఇల్లు నిర్మించిస్తామన్నారు. 25 లక్షల ఇల్లు పూర్తయ్యాయా? మరి అది మేనిఫెస్టోలో పెట్టిన పాయింటేగా. అలాగే మేనిఫెస్టోలో మద్య నిషేధం చేస్తామన్నారు. మద్య నిషేధం అయిందా? అది మేనిఫెస్టోలో పెట్టిన పాయింటేగా. మేనిఫెస్టోలో పెట్టిన పాయింట్లే అమలు చేయాల. ఇంకా ఎన్నో ఉన్నాయి. జాబ్ క్యాలెండర్స్ ఉన్నాయి, మెగా డిఎస్సి ఉంది, ఏమి అమలు చేయాల. కానీ చేసామని గోబెల్స్ ప్రచారం. చేసాం జనంలోకి వెళ్ళండి, అన్నీ చేసామని చెప్పండి. సో అంటే ఇక్కడ ఎందుకంటే మెగా డిఎస్సి గురించి ఆలోచించే వాళ్ళకి సిపిఎస్ అవసరం ఉండదు, సిపిఎస్ గురించి ఆలోచించే వాళ్ళకి మెగా డిఎస్సి అవసరం ఉండదు. ఇల్లు అవసరం అయ్యే వాళ్ళకి సిపిఎస్ మెగా డిఎస్సి అవసరం ఉండదు. అంటే ఒక రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళకి వేరే రిక్వైర్మెంట్ ఉండదు. కాబట్టి వీళ్ళు ఏమనుకుంటారు, నా ఒక్కటే చేయలేదేమో, మిగిలినన్నీ చేసారేమో, నాకు కావాల్సిందే చేయలేదేమో, ఆ 99%లో 1% మిగిలిపోయింది కదా, 1% నాదేనేమో, మిగిలినవన్నీ చేస్తారేమో అనుకుంటారు. అలా జాబ్ క్యాలెండర్ రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు, ఓహో జాబ్ క్యాలెండర్ ఒక్కటే ఇవ్వలేదేమో, మిగిలినవన్నీ చేస్తారేమో, అందుకే 1% ఆపేశారేమో అని మిగిలిన వాళ్ళు అనుకుంటారు. అలా ఏ వర్గానికి ఆ వర్గం మభ్యపెట్టి 99% హామీలు అమలు చేసామని చెప్తున్నట్టున్నారు వీళ్ళు బహుశా. కానీ 99% హామీలు ఇంకా అసలు ఇల్లు పూర్తవలా. ఇల్లు ఎక్కడ చూసినా ఈ పునాదుల దశలోనే మిగిలిపోయినాయి, మొండి గోడలుగానే మిగిలిపోయినాయి. ఎక్కడికక్కడ 25 లక్షల ఇల్లు పూర్తి చేస్తామన్నారు, మేనిఫెస్టోలో పెట్టారు స్పష్టంగా. ఇక బడుగు జిల్లాపై పెద్దల పెత్తనం. ఆ సామాజిక వర్గానికి నచ్చకపోతే ఎస్సీ బీసీ ఎమ్మెల్యేల టికెట్ల గల్లంతో. అనంతపురం జిల్లాలో మితిమీరిన పెద్దల జోక్యంతో బడుగులు బలి. మడకశిరలో తిప్పేస్వామికి ఎన్ని కష్టాలో, శంకరనారాయణకు అడుగడుగున పెద్దిరెడ్డి రాజ్యం. వీరికైతే మినహాయింపు. బీసీ వర్గమైన మంత్రి కేవీ ఉషశ్రీ చరణ్ను కళ్యాణదుర్గం నుంచి పెనుగొండకు మార్చారు. ఆమె భర్త చరణ్ రెడ్డి కావడం వల్లే మినహాయింపు ఇచ్చారంట. ఆమె భర్త చరణ్ రెడ్డి కావడం వల్ల ఆమెకు మినహాయింపు ఇచ్చారంట. పెనుగొండ ప్రాంతం చూస్తున్న మాజీ మంత్రి శంకరనారాయణను అక్కడి నుంచి తప్పించారు. ఎందుకంటే ఇక్కడ పెద్ద సామాజిక వర్గ నేతలు ఆయన్ని వ్యతిరేకిస్తున్నారు. ఎస్సీ రిజర్వ్డ్ స్థానం సింగనమల నియోజకవర్గం, అక్కడ జొన్నలగడ్డ పద్మావతిని ఈసారి తప్పించారు. కానీ ఆమె భర్త సాంబశివారెడ్డి తీసుకొచ్చిన వీరాంజనేయులనే
పార్టీ సమన్వయకర్తగా నియమించారు. లోక్సభ అభ్యర్థులపై వైకాపా కసరత్తు. గుంటూరుకు ఉమ్మారెడ్డి వెంకటరమణ, మచిలీపట్నానికి సింహాద్రి రమేష్ అంట. ఓకే. నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ నరసరావుపేట, కర్నూలు నగర మేయర్ బివై రామయ్య కర్నూలు, చలమలశెట్టి సునీల్ గారు కాకినాడ, విజయనగరం జడ్పీ చైర్మన్ మధ్య శ్రీనివాసరావు విజయనగరం పేర్లు ఉన్నాయంట. 25కి 25 ఎంపీ సీట్లలో కొత్త అభ్యర్థులు వస్తారు వైసీపీలో. అది వెన్నంటే ఉన్న జైలుకు పంపించారు. కొవ్వూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నపై అనుచరుడి వ్యాఖ్యలు. ఎన్టీఆర్ ఎంతోమందికి భవిష్యత్తు ఇచ్చారు, నాకు రాజకీయ భిక్ష పెట్టింది తెలుగుదేశం. ఎన్టీఆర్ విద్యాసంస్థల వార్షికోత్సవంలో తెలంగాణ మంత్రి సీతక్క. సరే, ఇవన్నీ ఈనాడులో వార్తలు. సాక్షికి వెళ్దాం. సాక్షిలో ఈ మీటింగ్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఈ మీటింగ్ గురించి చాలా స్పష్టంగా ఎలా ఏంటనేది మొత్తం చెప్పాం. ఈ మీటింగ్ కాకుండా వేరే వార్తలు సాక్షిలో చూస్తే ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్కు ఆర్డినెన్స్ జారీ, అసైన్డ్ భూముల చట్టానికి సవరణ, 29 నుంచి కన్వేయన్స్ డీడ్స్ జారీ, ఇళ్ల స్థలాలపై పేదలకు పూర్తి భరోసా. రాష్ట్రంలో 30 లక్షల మందికి పైగా పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలను వారి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయడానికి వీలుగా 1977 అసైన్డ్ భూముల చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం సవరించిందంట. సో ఈ పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలను వాళ్ళ పేరిట, ఇన్నాళ్ళు ఏంటంటే ఇళ్ల స్థలాలు ఇస్తే బీఫామ్ పట్టాలుగా మాత్రమే ఉండేవి, డి నమూనా పట్టాలుగా మాత్రమే ఉండేవి. కానీ ఇప్పుడు అలా కాదు, రిజిస్ట్రేషన్ కూడా చేసేస్తారనమాట. సో వాళ్ళకి పూర్తి హక్కులు ఉంటాయి. సో ఇది ఒక రకంగా మంచి నిర్ణయం. తర్వాత నిద్ర కరువై నీచపురాతలు, నిత్యం విషయం కక్కడమే పనిగా పెట్టుకున్న ఈనాడు రామోజీ. ఒక్క ఏపీలోనే వర్షాభావం ఉన్నట్టు ప్రచారం, నిజానికి దేశవ్యాప్త వర్షాభావ పరిస్థితులు. మరి చంద్రబాబు గారు అధికారంలో ఉన్నప్పుడు కరువు వస్తే చంద్రబాబు వలన కరువు వచ్చిందని రాస్తారుగా సాక్షిలో. మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు కరువు వస్తే జగన్ వల్ల కరువు వచ్చినట్టు ఈనాడు రాయిదా? మరి మీరు రాస్తే నీతి రాతలు, వీళ్ళు రాస్తే అబద్ధపు రాతలా? తప్పు కదా. కులగణనపై కుతంత్రాలు ఎందుకు, ఎన్నికల ముందు కులగణన ఎందుకు? ఇప్పుడు కులగణనపై కుతంత్రాలు ఎందుకు అని రాశారు, ఓకే. మరి ఎన్నికల ముందు కుతంత్రాలు ఎందుకు, ఎన్నికల ముందు కులగణన ఎందుకు? ఈ 4.5 సంవత్సరాల్లో ఎప్పుడూ లేని కులగణన ఇప్పటికిప్పుడు అర్జెంటుగా ఎందుకు చేస్తున్నారు? అది కూడా వాలంటీర్ల చేత ఎందుకు చేయిస్తున్నారు? ఒకప్పుడు కులగణన సామాజిక సర్వే, సామాజిక ఆర్థిక పరిస్థితుల మీద సర్వే అంటే టీచర్స్ చేసేవాళ్ళు, వాళ్ళకి సబ్జెక్ట్ ఉంటుంది కాబట్టి. ఇప్పుడు వాలంటీర్ల చేత ఒక ఆన్లైన్ యాప్ ఒకటి పెట్టి ఇంటింటికి వెళ్ళి ఆ యాప్లో ఫిల్ చేసి సబ్మిట్ కూడా వేస్తున్నారు, కార్యదర్శి స్తంభేస్తున్నారు, యాక్సెప్ట్ అయిపోతుంది. ఇది కులగణన. కులగణన అనేది ఎంతో ప్రతిష్టాత్మకమైన అంశం. దాన్ని వాలంటీర్లకు అప్పచెప్పి ఎలా కావాలో అలా వాడుకుంటున్నారనమాట. 300లకు పైగా కులగణన పూర్తి, 3.39 కోట్ల మంది వివరాల నమోదు, 79.59% కుటుంబాల నుంచి సమాచార సేకరణ. పార్వతీపురం మన్యం జిల్లాలో అత్యధికంగా 86.71% కుటుంబాల వివరాల నమోదు. మంచిదే, కులగణన బ్రహ్మాండంగా జరుగుతోంది. అందులో రాజకీయ ఆపేక్ష, రాజకీయ ఉద్దేశాలే ఎక్కువ ఉన్నాయి. తర్వాత కాస్టిక్ సోడా ఉత్పత్తుల హబ్గా కాకినాడ, తూర్పుగోదావరి జిల్లా జలభద్రపురంలో కాస్టిక్ సోడా యూనిట్ అంట. బాగుందండి. 2700 కోట్ల బిర్లా గ్రూప్ గ్రాసిం భారీ పెట్టుబడులు, కరోనా సమయంలోనూ ప్రభుత్వ సహకారంతో శరవేగంగా పూర్తి. కాకినాడలో ఉన్న వాళ్ళు పోస్ట్ చేయండి, ఇది నిజమా కాదా, ఇది రన్నింగ్లో ఉందా? ఒకసారి కాకినాడ ప్రాంతం వాళ్ళు ఎవరైనా ఉంటే పోస్ట్ చేయండి. కాస్టిక్ సోడా యూనిట్ అంట, బాగానే రన్ అవుతుందా, ఇక్కడ ఏమైనా ఇబ్బందులు ఉన్నాయో పోస్ట్ చేయండి. ఆంధ్రప్రదేశ్కు తక్కువ నిధులు ఎందుకు, కోర్టులకు మౌలిక వసతుల కల్పనలో కేంద్రం తీరుపై హైకోర్టు అసంతృప్తి. ఆంధ్రప్రదేశ్ అడగదు కాబట్టి, ఆంధ్రప్రదేశ్ కేంద్రానికి బానిస కాబట్టి అందుకే తక్కువ నిధులు. సింపుల్గా సమాధానం. ఇక ఆంధ్రజ్యోతిలో చూసుకుంటే స్కెచ్ వేసి స్వాహా, కాకినాడలో మరో టీడీఆర్ కుంభకోణం, 4.67 ఎకరాల పనికిరాని ప్రైవేటు భూమికి 251 కోట్లకు పైగా టీడీఆర్ బాండ్లు జారీ. విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణానికి భూసేకరణ, చుట్టూ 100 ఎకరాల్లో ప్రభుత్వ భూములు, అయినా వాటిని కాదని ప్రైవేటు వైపు మొగ్గు. మొత్తానికి 251 కోట్ల స్కామ్ అంట. తర్వాత నాటి బాణమే నేటి బల్లెం. జగన్మోహన్ రెడ్డి గారు వదిలిన బాణాన్ని, జగనన్న వదిలిన బాణాన్ని అని అప్పట్లో షర్మిల గారు జనంలో తిరిగారు కదా. సో ఇప్పుడు నాటి బాణమే నేటి బల్లెమైంది అని షర్మిల గారిని ఉద్దేశించి ఏబిఎన్ ఆర్కే గారు ఒక రాశారనమాట వార్త. ఏబిఎన్ ఆర్కే గారిది వీకెండ్ కామెంట్లో రాశారు. తర్వాత దిమ్మ తిరిగి అమ్మ ఒడికి, షర్మిల దెబ్బతో జగన్ మైండ్ బ్లాంక్, శరణ వేడుతూ విజయమ్మకు ఫోన్, అమ్మ నువ్వే దిక్కుంటూ వేడుకోలు.
తనకు అండగా ప్రచారానికి రావాలని విన్నపం, కాదంటే వాటమి జైలు జీవితం తప్పవని గొగ్గోలు. దీనవచనాలతో కరిగిన కన్నతల్లి మనసు. జగన్ తరపున ప్రచారానికి వచ్చేందుకు ఓకే, షర్మిల అభ్యంతరం అయినా విజయమ్మ ముందుకే. సో ఇది నిజమో కాదో, షర్మిల గారు అదే జగన్మోహన్ రెడ్డి గారు విజయమ్మ గారికి ఫోన్ చేశారంట, దీన పలుకులు పలికారంట, ఆమెను ప్రచారానికి రావాలని కోరారంట, ఆమెమో సరేలే వస్తానని చెప్పారంట. ఇది నమ్మశక్యంగా అయితే లేదు. నమ్మిన వాళ్ళు నమ్మండి, నమ్మని వాళ్ళు నమ్మొద్దు. ఇది అంటే ఆ నోట ఈ నోట అనుకుంటే రాయడమే తప్ప ఇటువంటి వార్తలు ఖచ్చితంగా ఇప్పుడు ఈమెకు ఫోన్ చేస్తే చెప్తే ఈయన బయటకు చెప్పాలి, లేదా ఈమె బయటకు చెప్పాలి. తల్లి కొడుకుల మధ్య సంభాషణ ఏం జరిగింది అనేది వీళ్ళిద్దరిలో ఎవరు బయటకు చెప్పరు. సో ఏదో ఆ నోట ఈ నోట ఆ నోట ఈ నోట అలా చుట్టుపక్కల వాళ్ళు, ఈమె చుట్టుపక్కల వాళ్ళు, ఈయన చుట్టుపక్కల వాళ్ళు అలా అనుకుంటే ఈ పేపర్కి తెలిసి రాసి ఉంటారు. మేబీ ఇది నిజమా కాదా అనేది నేనైతే ధృవీకరించలేను. నమ్మిన వాళ్ళు నమ్మండి, నమ్మని వాళ్ళు నమ్మొద్దు, అంతవరకు నేను చెప్పగలను. ఎందుకంటే కొంచెం మరీ అతిశయోక్తులు ఉన్నాయి. కాదంటే నువ్వు ప్రచారానికి రాకపోతే నేను ఓడిపోతాను, జైలు జీవితం తప్పదు అని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారంటే కొంచెం అతిశయోక్తులుగానే ఉంది, నమ్మశక్యంగా లేదు నాకైతే. సో నమ్మిన వాళ్ళు నమ్మండి, లేకపోతే లేదు. విజయమ్మ గారు ప్రచారానికి వచ్చినంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి గారు గెలిచేస్తారా? విజయమ్మ గారు ప్రచారానికి రాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతారా? విజయమ్మ గారి ప్రభావం అంతుంటే విశాఖపట్నంలో ఎంపీగానే గెలిచేవారుగా ఆమె. పోనీ షర్మిల గారు చేసిన డ్యామేజ్ని కప్పిపుచ్చడానికి విజయమ్మ గారు ప్రచారానికి రావాలనుకున్నా అప్పుడు షర్మిల గారు నిజం చెప్పేస్తారుగా. సరే, నిజమేంటనే షర్మిల గారికి తెలియాలి, చూద్దాం. జగన్ ఇక ఇంటికే, మరో 74 రోజుల్లో రాష్ట్రానికి శని వదులుతుంది. బాబు, ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్తారు, నీకు అభ్యర్థులు కూడా దొరకడం లేదు, ప్రకటించిన వారు పారిపోతున్నారు, సీఎం ప్రాజెక్టులకు ఎంత ఖర్చు చేశావు, సీఎం బాధితులంతా నాకు క్యాంపెయినర్లే, అబద్ధాలు చెప్పడంలో జగన్ పీహెచ్డీ, ఇప్పటికే ఓటమి అంగీకరించాడు, ఆయన స్వరంలో వచ్చిన మార్పే నిదర్శనం, పులివెందులలోనూ మా విజయాన్ని ఆపలేరు, పెద్దిరెడ్డి ఇక ఎలా గెలుస్తావో చూస్తా, టీడీపీ జనసేన విజయం ఖాయం. జగన్ ఏం చదువుకున్నాడో నాకు తెలియదు, కళ్ళు మూయకుండా తడబడకుండా అబద్ధాలు చెప్పడంలో మాత్రం పీహెచ్డీ పట్టా పొందాడు. మంత్రి పెద్దిరెడ్డి బక్కాసురుడు ఉదయం అల్పాహారంలో ఇసుక, మధ్యాహ్న భోజనంలో మైన్స్, రాత్రి భోజనంలో ఇరిగేషన్ ప్రాజెక్టులను మింగేస్తుంటాడంట. నాకు వయసు అనేది ఒక నెంబరే, రాబోయే 20 సంవత్సరాలకు ఏం చేయాలనేది ఆలోచిస్తాను, 2047 నాటికి తెలుగు జాతిని ప్రపంచంలో నెంబర్ 1గా తీర్చిదిద్దడమే లక్ష్యమని చంద్రబాబు గారు చెప్పిన మాటలను హైలైట్ చేశారు. తర్వాత వైసీపీలో వైఎస్ఆర్ లేరు, వై అంటే వైవి, ఎస్ అంటే సాయిరెడ్డి, ఆర్ అంటే రామకృష్ణారెడ్డి, ఉన్నది వీళ్ళే అని షర్మిల గారు చెప్పారు. తర్వాత నితీష్ కుమార్ నేడు రాజీనామా, మళ్ళీ ప్రమాణం అనేది ఒకటి రాశారు. అలాగే మంత్రి రోజా గారి గురించి ఆంధ్రజ్యోతిలో ఒక పెద్ద వార్త రాశారు. ఇది రోజా గారి గురించి ఆ వార్త. అక్రమాల కోటలో అవినీతి గులాబీ. గులాబీ అంటే ఏంటి? రోజా పువ్వు. అందులోకి ఇండైరెక్ట్గా చెప్పేశారు, రాయలసీమలో ఫైర్ బ్రాండ్ జబర్దస్త్ అని. సరిహద్దు ప్రాంతం సంపాదనకు మంత్రం, సరిహద్దు ఆమె నియోజకవర్గం సరిహద్దు. బియ్యము, మట్టి, ఇసుక అక్రమాలే వనరులు, ప్రభుత్వ కార్యాలయాల నుంచి ట్రస్టుకు సొమ్ము, అధికారుల పోస్టింగులకు భారీ ముడుపులు, వసూలు రాజాలుగా అమాత్యుడి సోదరులు, రాయలసీమలో ఫైర్ బ్రాండ్ జబర్దస్త్, అక్రమాల తోటలో అవినీతి గులాబీ అని విపక్ష నాయకులు పిలుచుకునే ఎమ్మెల్యే కమ్ మహిళా మంత్రి కాదేది అన్నట్టు అవినీతిని అన్ని రంగాల్లోకి విస్తరించేశారు. బియ్యము, మట్టి, ఇసుక ఏది కనిపిస్తే అది ఆమెకు ఆదాయ వనరులే. ఇద్దరు సోదరులు ఆమెకు కుడి ఎడమలుగా సొమ్ములు పోగేస్తారు, దందాలు సాగిస్తారు. ఫైర్ బ్రాండ్ ముద్ర వేసుకున్న ఈ మహిళా మంత్రి ఎవరెన్ని అన్నా ఎదురుదాడితో నెగ్గేస్తారు, ఆరోపణలను కొట్టేస్తారు. రాయలసీమలో ఈ మహిళా నేత ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం తమిళనాడు రాష్ట్రానికి సమీపంలోనే ఉండడం, ఆమె అవినీతి గోబాలింపులకు మా బాగా కలిసి వస్తోందని సొంత పార్టీ నేతలే అంటారు. ఇక్కడ వనరులను అక్కడికి తరలించేసి సొమ్ము చేసుకోవడంలో సిద్ధహస్తురాలుగా పేరుందారని చెప్తారు. ట్రస్టుకు సొమ్ముల నుంచి పోస్టింగులు, సిఫార్సుల వరకు దేన్ని వదలకుండా దోచేస్తారు, ఎక్కడ దాచేస్తారు అని చాలా క్లియర్గా ఇండైరెక్ట్గా రాసేశారన్నమాట. సో ఇవి ఆంధ్రజ్యోతిలో అంశాలు. మొత్తానికి 3 పత్రికల్లో ఉన్న వార్తాంశాలు ఇవి. మరిన్ని కీలకమైన అంశాలతో మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. కంటెంట్ నచ్చిన వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక్కసారి చివరి వరకు వీడియో చూసిన వాళ్ళు, ఈ 26 నిమిషాల వీడియో మొత్తం చివరి వరకు చూసిన వాళ్ళు కామెంట్ చేయండి, బ్రదర్ నేను చివరి వరకు చూశాను అని. థ్యాంక్ యూ.